మనల్ని వన్ ఆఫ్ ద సబ్స్క్రైబరు ఒక క్వెషన్ అడిగారండి. అసలు స్పేసర్ అనే కాన్సెప్ట్ లేదు కదా! మీరు స్పేసర్ ఎందుకు చెప్తున్నారు అని అడిగారండి. దానికేంటంటే సమాధానం మనకి ఈ ఇన్‌హేలర్‌ని ఎండీఏ ఇన్‌హేలర్ అనేది మనం డైరెక్ట్‌గా వాడుతున్నప్పుడు మనం ప్రెస్ చేసి డైరెక్ట్‌గా పీల్చుకోవాల్సొస్తుంది. అప్పుడేమవుతుంది ఇది ప్రెస్ చేసినప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు ఇది చాలా స్పీడ్‌తో వస్తుంది. ఇంత స్పీడ్‌తో వచ్చినప్పుడు మీరు దాన్ని డైరెక్ట్‌గా వెంటనే అదే స్పీడ్‌తో పీల్చుకుంటే మాత్రమే ఆ మెడిసిన్ అంతా కూడా లంగ్స్‌కి రీచ్ అవుతుంది. ఆ స్పీడ్ కన్నా తక్కువ తీసుకుంటే చాలా వరకు మెడిసిన్ గొంతులో ఉండిపోతుంది. సో, అది మెయిన్ ప్రాబ్లమ్ ఎండీఏతో. ఇంకొకటి మీరు ప్రెస్ చేయటానికి, పీల్చడానికి మధ్య గ్యాప్ ఉండకూడదు. అంటే హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ అంటాం దాన్ని. ఈ రెండిటికి గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ ఉన్నా కూడా మీకు మెడిసిన్ వేస్ట్ అవుతుంది. సో, అదే స్పేసర్ గనక యూజ్ చేస్తే మీకు హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ లేకపోయినా ప్రెస్ ఎంత ఫాస్ట్‌గా చేసినా కూడా మెడిసిన్ ఫస్ట్ మీకు ఇందులో స్టోర్ అవుతుంది. ఎలాగా? మెడిసిన్ ఇందులో స్టోర్ అవుతుంది. ఇందులో స్టోర్ అయిన తర్వాత మనం దీన్ని ఇలా పట్టుకొని నోరు తెరిచి నోట్లో పెట్టుకొని ఫ్రీగా మనం పీల్చి బిగబట్టి వదలొచ్చు. అప్పుడు మీకు మెడిసిన్ ఇందులో స్టోర్ అవుతుంది కాబట్టి మెడిసిన్ వేస్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అంటే తక్కువ డోస్‌లోనే మీకు లోపలికి లంగ్స్ అంతా గూడా మెడిసిన్‌తో ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, 2 పాయింట్స్ అన్ని క్లియర్ గుర్తుంచుకోవాల్సింది. 1 తక్కువ డోస్‌లోనే గుడ్ ఎఫెక్ట్స్ వస్తుంది స్పేసర్ వాడటం వల్ల. 2 హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ అంటే ప్రెస్ చేసినప్పుడే పీల్చుకోలేకపోయినా ప్రాబ్లమ్ ఉండదు. మూడోదొచ్చేసి గొంతు ఇన్ఫెక్షన్ గానీ, డైరెక్ట్‌గా గొంతులోకి ప్రెస్ అవ్వటం గానీ ఉండదు కాబట్టి ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా తగ్గించుకోవచ్చు.